గైస్ నా పేరు మైత్ర ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లెగ్స్ హాల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా ఇది ఇరుముడి వర్సెస్ టాక్సిక్ థియేటర్స్ క్లాష్ గురించి అనమాట. సో దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మోస్ట్లీ అంటే మిగతా చోట్ల ఎట్లయినా ఉండనియండి, బట్ తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఒక సినిమాకి థియేటర్లు అనేవి మోస్ట్లీ పీకేసి దానికి బదులుగా వేరే వాటికి థియేటర్స్ ఇవ్వడం అనేది ఎంతవరకు రైట్. సో నేను బేసిక్గా ఇదైతే మటుకు కరెక్ట్ కాదనే చెప్తా. ఈవెన్ బేసిక్గా ఇప్పుడు ఏదైతే ఇలా చేస్తున్నారో దిల్ రాజు గారు, ఆయన కూడా ఒకప్పుడు దీని గురించి మాట్లాడిన వ్యక్తి. ఆయన మన తెలుగు సినిమాలు బాగా ఆడుతున్న టైంలో మనం ఎలాగా వీటి గురించి పట్టించుకోకుండా మనం వేరే వాటికి మనం ఎలా ఇస్తాము థియేటర్స్ కానీ స్క్రీన్స్ కానీ అని చెప్పి ఆయన చాలాసార్లు ఇంతకుముందు మాట్లాడిన వ్యక్తి. సో ఎందుకంటే అప్పుడు ఆయన రిలీజ్ చేయట్లేదు కాబట్టి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 120 కోట్లు పెట్టి ఆయన కొన్నాడు. సో చాలా పెద్దగా రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాడు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ ఆయన కొంచెం ఇలాగే చేస్తున్నారు ఆయన. అండ్ ఏపీలో ఇంకా ఓపెన్ చేయలేదు. ఏపీలో కానీ లేదంటే తెలంగాణలో కానీ ఇంకా మనకి టాక్సిక్ తాలూకా బుకింగ్స్ అయితే ఓపెన్ కాలేదు. అండ్ అవి ఓపెన్ కాకపోవడానికి గల రీజన్ ఏంటి అంటే వెరీ మచ్ సింపుల్. బేసిక్గా దే ఆర్ లుకింగ్ ఫర్ ద హైక్ అనమాట. సో ఆ హైక్ గురించి అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఒకవేళ హైక్ కనుక రాకపోయినట్టయితే లాస్ట్ మినిట్లో రిలీజ్ చేసేస్తారు. బట్ హైక్ కోసం అయితే మటుకు చాలా గట్టిగా ఎదురు చూస్తున్నారు వాళ్ళైతే మటుకు. సో ఆ బేసిస్ మీద ప్రజెంట్ అయితే వాళ్ళైతే టార్గెట్ చేస్తున్నారు యాజ్ ఆఫ్ నో. సో అందుకని మనకి ఇంకా బుకింగ్స్ అయితే ఓపెన్ కాలేదు. 24th ఇవాళ మధ్యాహ్నం చేస్తున్నాను నేను ఈ వీడియో. అయినా కూడా ఇప్పటికీ కూడా బుకింగ్స్ అయితే ఓపెన్ కాలేదు ఫర్ ద రీజన్ ఆఫ్ హైక్ అనమాట. అంటే కర్ణాటకలో ఏంటంటే నచ్చిన నెంబర్లు పెట్టుకోవచ్చు. సో అందుకోసం అని చెప్పి వాళ్ళకి అక్కడ ప్రాబ్లం ఏం లేదు కాబట్టి వాళ్ళు హాయిగా అక్కడ బాగానే బుకింగ్స్ అవి ఓపెన్ చేసుకున్నారు నచ్చిన రేట్లకి. సో అంతా కూడా అయిపోయింది. సో చెప్పే కదా కర్ణాటకలో మీకు 200, 900తో స్టార్ట్ 2000, 900 అలా ఉంటున్నాయి ప్రైజెస్ అని చెప్పి. సో అది కన్నడ సిచ్యువేషన్ కాబట్టి ఇంకా అందువల్ల కర్ణాటక సిచ్యువేషన్ కాబట్టి వాళ్ళైతే బాగానే ఉన్నారు. కానీ మనకు అలా కాదు కదా. మన దగ్గర ఏంటంటే హైప్ కావాలి, మనకి హైక్ కావాలి. సో హైక్ వస్తే కానీ ఆ రేట్లు పెట్టుకోవడానికి అవ్వదు. జీవో ఇవ్వాల్సి ఉంటుంది గవర్నమెంట్. తెలంగాణలో రీసెంట్గా గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చింది. లైక్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్నిటికీ కూడా ఇంకా 295 రూపీస్ పెట్టుకోవచ్చు. లైక్ 2K లేజర్ ఉన్న ఆ తర్వాత డాల్బీ 7.1 ఉన్నా చాలు పెట్టేసుకోవచ్చు అన్నారు. సో 2/3 థియేటర్స్లో ఆ రేట్లు పెడతారు ఇప్పుడు. అట్లా చేశారు. సో ఇవన్నీ నడుస్తున్నాయి. బట్ ఇక్కడ మటుకు ఇది లేదు. ఇక్కడ ఈ టాక్సిక్కి మటుకు అది లేదు కదా. సో అది అంటే ఇంకా ఎక్కువ ప్రైస్ కావాల్సి ఉంటుంది. ఏపీలో అది లేదు. సో ఓన్లీ రిక్లైనర్స్కే 295 రూపీస్ ఉంది. అందుకోసం అని చెప్పి ఇప్పుడు వేసిన స్కెచ్ ఏంటంటే ఇప్పుడు దానికి జీవో అయితే తీసుకురావాలి. సో 5 AM 6 AM షోస్. సో అది తీసుకొచ్చేసి ఇంకా ఫైనల్గా మనకు అప్పుడు రిలీజ్ చేస్తారు. మోస్ట్లీ వాళ్ళు వచ్చేయచ్చు జీవో. ఇవాళ ఏదో ఒక టైంలో ఆ జీవో వచ్చేసే ఛాన్స్ అయితే చాలా గట్టిగా ఉన్నాయి. ఇక లెట్స్ సీ మరి చూద్దాం ఏంటి మరి పరిస్థితి అనేది. అయితే ఇక్కడ ఏమవుతోందంటే ఆల్రెడీ ఇరుముడి థియేటర్ ఏదైతే ఉందో, అదే ఇరుముడి సినిమా ఏదైతే ఉందో దానికి మనం చూసుకుంటే 26th నుంచి కూడా హాఫ్ ఆఫ్ ద థియేటర్లు తగ్గిపోతున్నాయి మనకి. సో అదొక పెద్ద తలకే నొప్పి. కానీ ఇంకా గ్రేట్, కొన్ని థియేటర్లైనా వాళ్ళు హోల్డ్ చేయగలుగుతున్నారు. కానీ మోస్ట్లీ చాలా మటుకు థియేటర్స్ని అయితే మటుకు వాళ్ళు హోల్డ్ చేయలేకపోతున్నారు. వీళ్ళు ఎవరైతే ఇప్పుడు మైత్రి వాళ్ళు ఉన్నారో వాళ్ళే కదా మోస్ట్లీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ అంతా కూడా. ప్రొడ్యూసర్లు వాళ్ళే, రిలీజ్ వాళ్ళే చేసుకున్నారు. 25 వరకు బాగానే ఉంది మొత్తం అంతా కూడా. కానీ 25 తర్వాత 26th నుంచి మటుకు ఘోరంగా ఉంది. ఏవో చాలా 26కి 4 థియేటర్లు చూపిస్తుందయ్యా హైదరాబాద్లో. ఇప్పుడు 25th చూద్దాం. ప్రసాద్ ఉంది, ఏఎంబి ఉంది, ఏషియన్ లక్ష్మీగఢ్ ఉంది, అల్లు సినిమాస్ కోకాపేట ఉంది,
ఏఆర్టీ ఉంది, ట్రిపుల్ ఏ ఉంది, పీవీఆర్ నెక్సస్ ఉంది, అపర్ణ ఉంది, మూవీ మ్యాక్స్ ఉంది, సినీపోలిస్ ఉంది, పీవీఆర్ లేక్ షోరు, జీపీఆర్, ఐనాక్స్, జిఎస్ఎం, శ్రీరాములు, సినీపోలిస్, లులుమాలు, మిరాజు, ఏషియన్ సినిమాటు, సినీపోలిసు, పీవీఆర్ సూపర్ప్లెక్స్ ఇన్ఆర్బిట్, భ్రమరాంబ, ఏషియన్ ఎం క్యూబ్ మాలు, పీవీఆర్ నెక్స్ట్ గెలీరియా. ఓ ఏమో లెక్క ఎడితే బోల్డ్ థియేటర్లు ఉన్నాయి. అన్నీ చెప్పుకుంటూ పోతే ఇంకా థియేటర్ లిస్ట్ చెప్పినట్టు ఉంటుంది. కానీ దగ్గరగా ఒక 50 దగ్గర థియేటర్లు అయితే కనబడుతున్నాయి నాకైతే మటుకు. రైట్. సో అది బేసిక్గా 25th సరే పోనీ ఈ మల్టీప్లెక్స్లు ఏవైతే ఉంటాయి వాటితో 25th వరకు జనరల్గా ఉంటుంది అనుకోవడానికి కూడా లేదు. పోనీ అవి థర్స్డే వరకు ఉంటాయి ఫస్ట్ వీక్ అనుకుంటే. ఒక 1 వీక్ వరకు అగ్రిమెంట్ అనుకుంటే బేసిక్గా ఎప్పటి వరకు ఉండాలి? థర్స్డే వరకు ఉండాలి. మరి ట్యూస్డే వరకు ఎందుకు ఉన్నాయి? లేవు. 4 థియేటర్లు సోదరా. అది కూడా మళ్ళీ 2 థియేటర్లు అయితే 2 షోలే. దేవిలో బేసిక్గా అంటే లైక్ రవితేజ గారి డాటర్కి ఏమో కొంచెం ప్రామిస్లు అయితే చేశారంట, లైక్ కొన్ని ఇస్తాము అని చెప్పి కొన్ని థియేటర్స్. ఎందుకంటే మరి నెక్స్ట్ బేసిక్గా వీళ్ళు దిల్ రాజు వీళ్ళు ప్రొడ్యూస్ చేసేది రవితేజ గారి సినిమా. సో రవితేజ గారి సినిమా ఒకటి ఉంది, ఈ ఎల్లమ్మ అవన్నీ అయ్యాక అనుకుంటా. సో అదొకటి ఉంది కదా. సో అందుకని రిలేషన్స్ మరీ అంత బ్యాడ్ చేసుకోవాలనుకోరు. అండ్ ఒక రైట్ మూవీ పడితే రవితేజ గారి స్టామినా ఏంటో చూశారు కదా ఇక్కడ. సో అది మన దగ్గర పడితే మనం అద్భుతంగా కొట్టచ్చు కదా అన్న పాయింట్లో ఉంటారు వాళ్ళు. సో ఇప్పుడు జస్ట్ 4 థియేటర్లు. దేవిలో బేసిక్గా అప్రాక్సిమేట్లీ 5 షోలు పడుతున్నాయి ఆ రోజు 7:40 నుంచి. విజేతాలో 4 షోలు పడుతున్నాయి. అలంకారంలో 2, పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి. ముషీరాబాద్ దగ్గర శ్రీ సాయిరాజా థియేటర్ 11:30 కోటి, 9:30 కోటి. 4 థియేటర్లు ఏ లేవు. అది పరిస్థితి హైదరాబాద్లో. అది ఎంత పెద్ద నగరం అది, అక్కడే లేవు. వైజాగ్ పరిస్థితి ఏంటి? వైజాగ్లో ఏమైనా థియేటర్లు ఉన్నాయి 26th. జగదాంబ ఉంచారు, సంతోషం. శ్రీకన్య సినిమాస్ గాజువాక. ఇంకా 6, 7, 8 ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇక్కడ 8 థియేటర్లు కాపాడగలిగారు కదా సింగిల్ స్క్రీన్స్. మేబీ ఐనాక్స్లతో ఆ టైంలో ఒక స్క్రీను అలా వదులుతారేమో, ఒక స్క్రీన్ ఇప్పిస్తారు నాకు తెలిసి, ఏదో బాధలు పడి. అంటే నేను అంటుంది ఏంటంటే తగరపల్స్లో థియేటరు, శ్రీ రెవెన్యూ కాలనీలో థియేటరు, కొత్త వలస, పెందుర్తి, కోర్మనపాలెం, 104 ఏరియా, గాజువాక, సిటీ సెంటర్ అన్నిట్లోనే థియేటర్లు హోల్డ్ చేశారు సింగిల్ స్క్రీన్స్. వైజాగ్లో హోల్డ్ చేయగలిగారు, మీరు ఎందుకు నైజాంలో చేయలేకపోతున్నారు? ఎందుకని దిల్ రాజు డామినేషన్ అంత ఎక్కువ ఉంది నైజాంలో? ఇప్పుడు బేసిక్గా నాకు అది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇరుముడి చాలా మంచి సినిమా, బాగా అద్భుతంగా ఆడుతుంది సినిమా, అద్భుతమైన రిజల్ట్లు చూస్తున్నాం మనం ఆల్రెడీ, అవునా? సో అది బుక్ మై షోలో ఓ లెవెల్లో ట్రెండ్ అవుతోంది. అది ట్రెండ్ అవుతున్న తీరు చూస్తే ఎవరికైనా సరే నిజంగా షాకింగ్. ఎందుకంటే ఎన్నో ఏళ్ల చరిత్రని తిరగరాసిందనే చెప్పాలి ఒక రకంగా. ఒక రీజనల్ సినిమాకి ఈ లెవెల్లో బుకింగ్ జరగడం అనేది వెరీ వెరీ ఇంపాసిబుల్ అసలు. కానీ దాన్ని బేసిక్గా చేసి చూపించింది. అది నిజంగా గ్రేట్ కదా అసలు అలా చేయడం అనేది. సో అంత చేసి చూపించిన సినిమాకి బేసిక్గా వీళ్ళు థియేటర్లు ఉంచకుండా, అంటే మైత్రి వాడిది తప్పు ఉంది, వాడు కూడా కొంచెం బేసిక్ ప్లానింగ్ కూడా ప్రాపర్గా లేదు. సో వాడు బేసిక్గా కొంచెం షేర్లు ఎక్కువ. ఇప్పుడు కూడా చూడండి, మండే రోజు గంటకి ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్న టైంకి 19,560 టికెట్లు బుక్ అవుతున్నాయి గంటకి, మండే రోజు. అంత పీక్స్లో కొడుతున్న సినిమాకి థియేటర్లు ఇవ్వకపోతే ఎట్లా? సో ఈ సినిమాకి అన్ని రకాల పాసిబిలిటీస్ ఉన్నాయి. చాలా అంటే చాలా అలవోకగా ఈ సినిమా బేసిక్గా 150 కోట్లు కొట్టడానికి స్కోప్ ఉంది థియేటర్లు కనుక ప్రాపర్గా ఉంచితే. బట్ ఉంచకపోతే ఎట్లా? ఇప్పుడు టాక్సిక్కి బ్యాడ్ టాక్ వస్తే అప్పుడు మళ్ళీ ఇస్తారులే అన్న పాయింట్ ఉంది, నేను కాదనట్లా. కానీ టాక్సిక్కి బ్యాడ్ టాక్ రాకపోతే ఈ ఎస్వీసీ కానీ ఏషియన్ కానీ మొత్తం అన్నీ కూడా కొన్ని వీళ్ళకి వేస్తున్నారంటే ఒక అర్థం ఉంది. పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలీసు వాళ్ళు ఎందుకు వేయట్లేదు? ప్రసాద్ ఎందుకు కొన్ని షోలు కూడా పెట్టలేదు? నాకు అది అర్థం కాలే నాకు. ఏమో స్క్రీన్ 6 ఎందుకు ఇవ్వలేదు? పోనీ స్క్రీన్ 6 అంటే పోనీ టాక్సిక్ పెద్దది కదా, సరే పోనీ డే 1 కూడా కదా అని చెప్పి ఏదో పోనీ ఆపాడు అనుకుందాం. పోనీ ఇవెందుకని ఇట్లా చేస్తున్నారు? నాకు అది అర్థం కావట్లే అనమాట. ఒక్కరంటే ఒక్కరు కూడా ఉంచలే. ఇప్పుడు ఇంకెన్ని రోజులు అబ్బా, 2 రోజులే కదా. సో ఎంత అగ్రిమెంట్ లేవో డిస్కషన్స్ ఏవో జరుగుతున్నట్టు ఉన్నాయి మైత్రి వాళ్ళతో. సో జనరల్గానే మైత్రి వాడికి ప్రసాద్ వాడికి అంత పెద్ద పడదు కదా. పుష్ప 2 కూడా అదే జరిగింది అప్పుడు, అందుకే ప్లే చేయలే. సో నేను అంటుంది ఏంటంటే ఏషియన్ ఓకే పోనీ, వాట్ అబౌట్ అల్లు సినిమాస్, వాట్ అబౌట్ పీవీఆర్, వాట్ అబౌట్ అపర్ణ సినిమాస్? వాళ్ళు బేసిక్గా ఇన్ఫినిటీ విషన్ కూడా తీసుకొని వచ్చారు ఇప్పుడు అవెంజర్స్ డూమ్స్ డే కోసం.
వాట్ అబౌట్ సినీ పోలీస్, వాట్ అబౌట్ మూవీ మ్యాక్స్, జీపీఆర్ మల్టీప్లెక్స్, వీటి పరిస్థితి ఏంటి? మిరాజ్, పోనీ ఏషియన్, పోనీ ఎస్విసి వెళ్ళాయంటే ఒక అర్థం ఉంది. వీటి పరిస్థితి ఏంటి మరి? ఇవెందుకు లేవు ఒకటి కూడా? మరి అంటే ఇంత కంట్రోలింగ్ ఉందా, ఇంత లాబియింగ్ ఉందా? అంటే నేను అంటుంది ఏంటంటే వేరే వాళ్ళు కూడా ఎందుకు ఆగిపోతున్నారు, వేరే వాళ్ళు కూడా ఎందుకని వీళ్ళకే థియేటర్లు ఇస్తున్నారు? నాకు అది అర్థం కావట్లే అనమాట. ఏందో వీళ్ళు. బట్ ఏదైనా సరే ఇదైతే మటుకు దారుణం అబ్బా, నన్ను అడిగితే మటుకు ఇలా చేయడం అయితే. సరే పోనీ ఏషియన్ అంటే వాళ్ళవి సరే పోనీ, ఎందుకంటే సునీల్ గారు వీళ్ళంతా కూడా ఒకటే. ఎండ్ ఆఫ్ ది డే ఒకటబ్బా, ఏషియన్ సునీల్ గారిని మనం ఏం అనుకోలేము. ఎందుకంటే ఆయన సినిమాలు, ఆయన థియేటర్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటున్నాయి. ఆయన ఫర్దర్గా ఏదైతే ప్లానింగ్ చేస్తున్నాడో నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడు ఆయన. సో లైక్ ఏషియన్లో ఏఎంబి ఏషియనే, AAA ఏషియనే, ఏఆర్టీ ఏషియనే. ట్విస్ట్ ఏంటంటే 26లో ఏఆర్టీ కూడా పెట్టలేదయా, అది రవితేజ గారి థియేటర్. అది ఏమంటాం ఇంకా, అది రవితేజ గారు ఏషియన్ వాళ్ళ కాంబినేషన్ సినిమా, అది థియేటర్. అది దాంట్లో కూడా ఇంకా ఇప్పుడు బుకింగ్స్ పెట్టలేదు. అంటే దాంట్లో కూడా పంచాయతీలేనా? రవితేజ గారి థియేటర్లో కూడా ఆయన సినిమా పెట్టలేదు, ఇప్పుడు లేవు, 26కి లేవు. అది ఎట్లా చెప్పాలి ఇంకా? ఎంత దారుణం అయ్యా, ఎంత దారుణం. పీవీఆర్ రోడ్ ఇప్పుడైతే మటుకు దంచి కొడుతున్నాడు, 4-5 షోలు వేస్తున్నాడు బాగానే. ఇప్పుడు వేస్తున్నాడా 4-5 షోలని, ఇంకెక్కువ వేస్తున్నాడా? సొంతం పీవీఆర్ నెక్సస్ మాల్లో 4 కూడా కాదు, కరెక్ట్గా మాట్లాడితే 5 షోలు దాకా వేస్తున్నాడు ఒక రకంగా. 18 షోలు మొత్తం నైట్, అంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా 18 షోలు వేస్తున్నాడు నెక్సస్ మాల్లో. ఇక మూవీ మ్యాక్స్ వాడు కూడా, ఈసీఐఎల్లో కూడా వాడు కూడా అంతే, ఆల్మోస్ట్ 18 షోలు వేస్తున్నాడు వాడు కూడా. అంటే ఎక్కువ షోలే వేస్తున్నారు మొత్తం అందరూ కూడా. సుచిత్ర దగ్గర సినీ పోలీసు వాడు వచ్చి 20 షోలు వేస్తున్నాడు, లేక్ షోర్ వచ్చి 16 షోలు వేస్తున్నాడు, ఐనాక్స్ జిఎస్ఎం వాడు 18 షోలు, 25 వరకు బాగానే ఉంది. 26 నుంచి ఎందుకని కనీసం ఒక్కొక్కడు కనీసం ఒక 4 షోలు, ఒక్క స్క్రీన్ ఇవ్వండి అయ్యా పోనీ. ఇప్పుడు ఏఎంబీలో 7 స్క్రీన్లు ఉన్నాయి, పోనీ అందులో ఒక్కటి ఇవ్వండి పోనీ మీకు మరీ పోనీ అనిపిస్తే స్క్రీన్ 5 ఇవ్వండి పోనీ. ఏఎంబీలో మరీ తక్కువ సీటింగ్ కదా అది కూడా ఇరా. దారుణమయ్యా ఇదైతే మటుకు. 27కి అయితే 3, 26కి ఇంకా 4 ఉన్నాయి, 27కి 3. ఆ శ్రీ సాయిరాజా థియేటర్ అయితే అది కూడా లేదు అప్పుడు. అది మరి పరిస్థితి ఇంకేమంటాం ఇంకా చెప్పండి. ఇంకా ఏదైనా సరే ఇదైతే మటుకు బాగాలేదు ఇష్యూ అయితే, ఇదైతే కరెక్ట్ కాదు. అంటే లైక్ నేను ఏమంటానంటే, ఇప్పుడు మన సినిమాలు బాగా ఆడుతున్నాయి ఆల్రెడీ. విశ్వనాథన్ సన్స్ కొంచెం తగ్గిపోయిందిలేండి, ఊపు తగ్గిపోయింది, అది కానీ డీసీ కానీ తగ్గిపోయినాయి. ఇప్పుడు పోనీ అలాంటప్పుడు ఏం చేస్తున్నారు, పోనీ విశ్వనాథన్ సన్స్కి డీసీకి థియేటర్లు తగ్గించి దీనికి ఇస్తున్నారా అంటే లేదు మండి, వాటికి థియేటర్లు అలాగే హోల్డ్లో ఉంచుతున్నారు. వాటికి అలాగే హోల్డ్లో ఉంచి ఇరుముడికి తక్కువ ఇచ్చినప్పుడు, మరి ఇరుముడు బాగా ఆడుతుంది, పోనీ అవి ఆడట్లేదు కూడా. ఇరుముడు బాగా ఆడుతున్నప్పుడు, బాగా ఆడుతున్న సినిమాకి థియేటర్లన్నీ ఆపేసి టాక్సిక్ గీయడం ఏంది? అది ఎంత టాక్సిక్ బిహేవియర్? అది ఏం టాక్సిక్ బిహేవియర్ అయ్యా మీది? తప్పు కదా, అట్లా చేయకూడదు కదా. ఏమంటారు ఇంక వీళ్ళందరినీ కూడా. సో ఇది చాలా వరస్ట్ థింగ్. మరి దీనికి మీరు ఏం చేస్తారు, మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు ఇరుముడి సినిమాకి అనేది ఇంకా మీ చాయిస్, ఇంకా మీ అభిప్రాయం, మీ విజ్ఞత అంతే. మరి ఇంకా ఏదైనా మా అంతకంటే చేయగలిగేది ఏముంది? సో ప్రేక్షకులకు వదిలేయడమే ఏదైనా సరే, అది మరి మ్యాటరు. ఓకే, సో నా ఒపీనియన్ అయితే ఇది. సో మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నన్ను అడిగితే మటుకు ఇది ఈ ఇరుముడికి ఇట్లా థియేటర్ లేకుండా టాక్సిక్ థియేటర్ ఇవ్వడం అనేది బేసిక్గా ఎక్కడో నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది అన్న ఫీలింగ్ కలుగుతుంది నాకైతే మటుకు. లైక్ చాలామంది చాలా నెగిటివ్గా ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో టాక్సిక్, నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. టాక్సిక్ తెలుగు రాష్ట్రాల్లో నెగిటివ్ టాక్ వచ్చి దిల్ రాజు గారికి చాలా పెద్ద డెంట్ పడే అవకాశాలు ఉన్నాయని నాకైతే అనిపిస్తోంది. మరి మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి జార్స్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాబా మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై.